ప్రైజ్ ద లార్డ్. మనము ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనము అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఒక విధమైన బానిసత్వంలో ఉన్నారు. అనేకులు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు, వ్యసనములలో ఉన్నారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. స్వస్థత అంటే కేవలం శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, కానీ మానసికమైన అనారోగ్యంతో ఉన్నారు కొంతమంది, మరి ఆత్మీయమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా, వీటన్నిటి నుంచి కూడా మనము ఒకరికొకరము ప్రార్థన చేసుకొని వీటిలో నుంచి విడుదల పొందుకోవాలి. నా కొరకు ఇంకొకరు ప్రార్థన చేయాలి, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి. ఈ విధంగా అందరము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉండును. అంటే మనమంతా కూడా నీతిమంతులమే. ఎందుకంటే మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాం కదా. ఎవరైతే ప్రభువును విశ్వాసంతో అంగీకరిస్తారో, విశ్వసించిన ప్రతివాడు కూడా నీతిమంతుడుగా తీర్చబడతాడు. మనము కూడా ఎంతో నీతితో జీవిస్తూ ఉన్నవారమైతే తప్పకుండా మన ప్రార్థన మనఃపూర్వకమైనదై ఉంటుంది, బహుబలం గలదై ఉంటుంది. ఏలియా కూడా ఒక సాధారణమైన మనిషే, మనలాంటి స్వభావం గల మనుష్యుడే. అయితే అతడు వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలే. అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇదంతా అతని గొప్పతనమా? కాదు. అతని యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని చేరడం. దేవుని సన్నిధిలో అతడు నీతిమంతుడుగా ఉంటూ ప్రార్థన చేశాడు కనుక దేవుడు అతని ప్రార్థన విని అతని ఇష్ట ప్రకారము చేశాడు. అది దేవుని చిత్తం కూడా. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగానే మన ప్రార్థనలు ఉండాలి. మరొకరి రక్షణ, మరొకరి స్వస్థత తప్పకుండా దేవుని చిత్తమే. ప్రతి ఒక్కరిని కూడా మనము ఆ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకురావాలంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మనం నేర్చుకుందాం. తప్పకుండా మన సమయాన్ని కేటాయించుకుని, ఎంతోమంది మనల్ని అడుగుతూ ఉంటారు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు కదా. చెప్పినప్పుడు మనము సరే అంటాం, కానీ నిజంగా చేస్తున్నామా? అలా కాకుండా మనం తప్పకుండా దానిని మన మనసులో ఉంచుకొని మనము ప్రార్థనలు చేద్దాం.